కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం వందే నిశాచర వినాశకరం నమామి. హిందూ బంధువులకి రామభక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూ అందరికీ నమస్కారం. మనం పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండగ యావత్ భారతదేశం అంతటా జరుపుకునేటువంటి ఈ శ్రీరామనవమి యొక్క పండగ ప్రశస్తాన్ని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ఈ రోజున భారతదేశం అంతటా సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా శ్రీరాముని పండుగను జరుపుకుంటున్నాం. ఎన్ని భాషలు ఉన్నప్పటికీ, ఎన్ని ప్రాంతాల వాడు ఉన్నప్పటికీ కూడా యావత్ భారతదేశం అంతా శ్రీరామనవమి అనేటువంటి పండుగను జరుపుకోవడం ఒక మంచి సాంప్రదాయం. మన దేశంలో శ్రీరాముడిని ఆదర్శంగా జీవిస్తున్నటువంటి భక్తులం మనం. కాబట్టి ఈ రేపు జరుపుకునేటువంటి శ్రీరామనవమికి కొన్ని మనం విధి విధానాలని ఆలోచిద్దామని నా ప్రయత్నం. ఎందువల్లంటే రాముడు అందరికీ ఆరాధ్య దైవం. రాముడి యొక్క జీవితమే మనందరికీ ఆదర్శం. రాముని యొక్క కుటుంబమే మనకు అంత ఆదర్శ కుటుంబం. రామునిలాగా జీవించాలి అందరూ అంటారు. అన్నదమ్ములతో ఎలా ఉండాలో రాముడు నేర్పాడు. ఒక సకల ప్రాణి కోడితో ఎలా ఉండాలో రాముడు నేర్పాడు. తన భార్యతో ఎలా ఉండాలో తను నేర్పాడు. కాబట్టి ప్రజలతో ఎలా పరిపాలించాలో నేర్పాడు. ఇటువంటి ఆదర్శమూర్తి అయినటువంటి రామ కళ్యాణానికి రాముడి యొక్క శ్రీరామును మనం అందరం జరుపుకోబోతున్నాము. ఇది ఎందుకంటే ప్రకృతి ఆధారంగా వచ్చేటువంటిది మన శ్రీరామనవమి పండగ. ఇది వచ్చేటువంటిది చైత్రమాసం వెడుతూ మనకి గ్రీష్మ ఋతువు వస్తుంది. గ్రీష్మ ఋతువులో వైశాఖ మాసం వస్తుంది. గ్రీష్మ ఋతువు అంటే ఎండలు వెండిగా కాసేటువంటిది. ఇక్కడ ప్రతి వారికి కూడా దాహార్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ప్రకృతి ఆధారంగా శ్రీరామనవమి పండుగ నాడు మనం ఈ ఉష్ణతాపాన్ని తగ్గించుకోవడానికే శ్రీరామనవమి నాడు మనం అందరం కూడా పానకం చేస్తాం. పానకంలో మనం బెల్లము మిరియాలు వేస్తాం. మరి వేడి కదా అండి అంటారు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నారు. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఉష్ణాని కోసమని ఆ మిరియాలు అనేటువంటి ఘాటుని, ఆ వేడిని మనం తాగడం వల్ల మన శరీరం చల్లబడుతుంది. అంతేకాదు శ్రీరామనవమి నాడికి పూర్వం చక్కటి తాటేకులతోటి చలువ పందిళ్ళు అనేవారు. అంటే తాటేకు పందిళ్ళతోటి మనం వేసేవాళ్ళం. ఆ పందిళ్ళ యొక్క చలవదనంతో అక్కడ కూర్చునేవాళ్ళం. ఇంకా కొంతమంది దాతలు ఈ ఉష్ణానికి వచ్చేటువంటి ఉక్కపోతను తట్టుకోవడానికి చేతిలో తాటేకు విసినకర్ర కూడా పంచిపెట్టేవారు. ఇలాగా ఎవరైతే చేస్తుంటారో వారికి పుణ్యము మోక్షం కలుగుతుంది అనేటువంటి సాంప్రదాయం ఒకటి ఉంటే, స్వీకరించేటువంటి మన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది ఇది ఒక శ్రీరాముని యొక్క పండుగ యొక్క మనం ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు. రాముడు అందరి గుండెల్లోనూ ఉన్నాడు అనేటువంటిది ఒక ప్రతీక మాత్రమే. కాబట్టి గ్రామం నుంచి మనందరం కూడా ధన సమర్పణ చేసి అయోధ్యలో రామ మందిరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. కాబట్టే ఈవేళ మనం రాముడు అంటే మనకి ఒక స్వాభిమాన సంకేతం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసుకున్నాము అంటే రాముడిలాగా మనం కూడా జీవించాలి అనేటువంటి ఒక ప్రతిని తీసుకున్నాము అనేటువంటి ఆలోచన కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. ఎందువల్లంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి రాముడి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రామ మందిరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. అది అందరికీ తెలుసున్నదే. అయోధ్య నుంచి ఇక్కడ నుంచి కరసేవకుని పంపాం. రాముడి పిలుపు ఇచ్చాడు. కొంతమంది త్యాగమూర్తుల యొక్క బలిదానాల వల్ల మన రామ మందిరాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించుకున్నాం. బాలరాముడిగా ఎక్కడ భారతదేశం అంతటా కూడా చూసి అనేక రాముళ్ళు ఉంటారు, కానీ బాలరాముడు ఉన్నటువంటి విగ్రహం మన అయోధ్యలోనే ఉంది. ఇది మన అందరం చేసుకునేటువంటి ఒక పుణ్య కార్యక్రమం. ఈ రోజున అటువంటి రామాలయం దేశానందరికీ ఒక్కటే ఉన్నప్పుడు మన గ్రామంలో విడివిధమైనటువంటి రామాలయాలు ఎందుకు? ఒకే రామ మందిరానికి వెళ్తే అది సంఘటితమైనటువంటి శక్తి అవుతుంది. రాముడు ఒక్కడే, రాముడి కుటుంబం ఒక్కటే, కానీ మనం అందరం కూడా విడివిడిగా ఆలోచిస్తున్నామా? కాబట్టి ఈ చిన్న సాంప్రదాయాన్ని పాటించి గ్రామం అంతా కూడా ఏకీకృతమై ఒక సంఘటితమైనటువంటి గ్రామ శక్తిగా మారి ఒకే చోట రామ మందిరాల్లో మనం ఈ శ్రీరాముని ఉత్సవాన్ని జరుపుకుంటారని మనం అందరం కూడా ఆశిద్దాం.
మరొక చిన్న విషయం ఏంటంటే మనం అందరం కలిసి ప్రజాస్వామ్యంలో ఒక చట్టాన్ని తయారు చేసుకుంటున్నాం. మన భారత రాజ్యాంగంలో కూడా శ్రీరాముని యొక్క చిత్రపటం ఉంటుంది. అంటే ఇది రామరాజ్యము అని చెప్పడానికి సంకేతంగా మన పెద్దలు ఎప్పుడో రాజ్యాంగంలో కూడా రాసి ఉంచారు. ఆ చిత్రపటాన్ని మనం చూసుకున్న తర్వాత రామరాజ్యం కావాలంటే మనల్ని పాలించడానికి పాలకులు రాముడిలాగా ప్రజల్ని కన్న బిడ్డలలాగా పరిపాలించాలి. ఆనాటి రామరాజ్యంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేవు, కరువు కాటకాలు లేవు, ప్రజలందరూ ఈతివాదాలు లేకుండా ఆనందంగా జీవించారు. అదే రామరాజ్యం. మన నుంచి వెళ్ళినటువంటి పాలకులు రాముడిలాగా పరిపాలించగలగాలి. తరతమ భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో పరిపాలించేటువంటి పాలకులు కావాలని మనం కోరుకోవాలి. అలాగే ప్రజలుగా మనందరి కర్తవ్యం ఏమిటంటే రేపు శ్రీరామనవమి నాడు మన పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇదిగోరా రాముడు అంటే ఇది, రాముడి కుటుంబం ఇది అని రామకథను చెబుతూ శ్రీరామనవమి యొక్క కళ్యాణాన్ని చూపిస్తే ఆ పిల్లలకు కూడా రాముడు అంటే ఎవరమ్మా అంటే రాముడి యొక్క ఆదర్శమైనటువంటి కథలు వాళ్ళకి వినిపించడం వల్ల రాబోయే రోజుల్లో మన తర్వాత తరం వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటారు. ఇదే మన భారతీయ యొక్క సంప్రదాయం. తరతరాలకి మన యొక్క సంప్రదాయ పండుగలను మనం అందివలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన పెద్దలు మనకు అందించారు, మళ్ళీ ఇప్పుడు మనం అందివలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మిమ్మల్ని కోరుకునేటువంటి సమాజంలో కోరుకునేటువంటి అందరినీ ఒక చిన్న విజ్ఞప్తి, నా విన్నపం కూడా. రేపు శ్రీరామనవమి నాడు మనం చేయవలసినటువంటి రెండు పనులు. ఒకటి, పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి విధంగా ప్లాస్టిక్ గ్లాసులని మనం వాడడం మాని స్టీల్ గ్లాసుల్లో అందరికీ పానకాలు పోస్తే ఇది సమాజంలో చిన్న మార్పు వస్తుంది. ఆ ప్లాస్టిక్ యొక్క వాడకం కూడా తగ్గుతుంది. మరొక పని ఏమిటంటే చట్టాలు మనమే తయారు చేసుకున్నాం, చట్టాలను మనమే ఉల్లంఘించరాదు. అంటే చట్టంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని మనం చేయాలి. కానీ దాన్ని మనం అతిక్రమించుకోవడం వల్ల చట్టాన్ని ఉల్లంఘించేటువంటి వాళ్ళు మనం అవుతున్నాం. కాబట్టి ప్రజలందరినీ భక్తులందరినీ కోరేటువంటి అంటే రేపు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు తోపులాటలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి రానికుండా చూసుకోండి. ఇది మన నియమం. ఇది స్వీయ క్రమశిక్షణను మనం పాటిస్తూ శ్రీరాముడి యొక్క ఆదర్శాన్ని పాటిస్తూ మనం అందరం ముందుకు వెళదాం. ఇటువంటి మంచి విషయాలు మళ్ళీ మీతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.